కృపా సత్య సంపూర్ణకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు. మోషే సామర్థ్యం కలిగిన గొప్ప సేవ చేయడానికి కారణం ఆయన నాయకత్వ లక్షణాలు. అందులో అత్యున్నతమైనది దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం. ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్న, చుట్టూ అరణ్యం ఆవరించిన, సమస్యలు శోధనలు వెక్కిరిస్తూ ఉన్న దేవునితో మాట్లాడుతూ సాగిపోయే గొప్ప లక్షణం కలిగినవాడు. అలాంటి ప్రార్థనా యోధుడైనటువంటి మోషే 90వ కీర్తన రాస్తూ 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుణ్ణి నేర్పించమని అడుగుతున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించము. సమయము, రక్షణ దేవుడు మనకిచ్చిన ఆస్తులు. సమయాన్ని పాడు చేసుకున్న, రక్షణని కోల్పోయిన మన భవిష్యత్ అంతా అంధకారమయ్యే ప్రమాదం ఉంది. కృప, సాక్ష్యం అనేవి ఎలా కాపాడుకోవాలో, రక్షణ అనేది మన జీవితంలో కొనసాగించుటకు సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని లేఖనం చెప్పకనే చెప్తున్న ఈ రోజుల్లో చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా విస్తారమైనటువంటి విలువైన సమయం పాడైపోతుంది. పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లుగా సమయం దొరికిపోతున్న ఈ రోజుల్లో బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, సేవ చేస్తూ, కుటుంబాన్ని కట్టుకుంటూ మనకున్నటువంటి పనిపాట్లను చక్కపరుచుకోవాలని ఈ వాక్యం ద్వారా మోషే మనకు తెలియజేస్తున్నాడు. మా దినములు లెక్కించడం మాకు నేర్పించు, సమయం పాడు చేసుకోకుండా సమయాన్ని వాడుకుంటాం మాకు నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సమయాన్ని వినియోగించుకుంటూ మాకు నేర్పించు, అది దేవుని ద్వారా మేము పొందాలి అనే విషయాన్ని మోషే ఎరిగినట్లుగా కీర్తనలో మరో 3 విషయాలు మనతో స్పష్టంగా మాట్లాడతాయి. 119వ కీర్తన 33వ వచనంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు మాకు నేర్పుము, అప్పుడు నేను కడబట్టుకు వాటిని గైకొందును. సమయాన్ని వినియోగించుకోవడానికి దేవుని సహాయం మనకి ఎంత అవసరమో, అలాగే వాక్యం విని అలాగ చేయటం, వాక్యము చదివి అలాగ చేయటం, వాక్యం చెప్పి అలాగ చేయడానికి దేవుని సహాయం, మన ప్రయత్నం చాలా ప్రాముఖ్యం. భక్తి భాగస్వామ్యంతో కూడుకుంది. కొన్ని మనం చేయాలి, కొన్ని ఆయన చేయాలి. మనం నిలబడితే పడిపోకుండా నిలబెట్టి చెయ్యందించి నడిపించేవాడు మన దేవుడు. కాబట్టి మన జీవితంలో వాక్యానుసారంగా జీవించడానికి నీ సహాయం మాకు కావాలి, మాకు నీ కట్టడలు నెరవేర్చడం నేర్పించాలి మనం ప్రార్థన చేయాల్సిన వారుగున్నాం. ఇక 3వదిగా 119వ కీర్తన 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్పము. ఈరోజు జ్ఞానం లేక అనేక మంది ఆర్థికంగా అల్లాడిపోతున్న పరిస్థితులు, జ్ఞానం లేక చిన్న వయస్సులోనే అనేక కష్టాలు, శ్రమలు తెచ్చుకున్న వాళ్ళు చూస్తున్నాం. జ్ఞానం అనేది దేవుని ద్వారా మనకి అందింపబడాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దిమనస్కులు కాక, సందేహించకుండా స్పష్టంగా అడగాలి. ధారాళంగా దయచేసే దేవుడు ఉన్నాడు అని యాకోబు 1:5లో తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాన హృదయం కలిగి మనం మన జీవితాల్ని శ్రేష్టమైన రీతిగా తీర్చిదిద్దుకోవడానికి దేవుని నేర్పు మనకు కావాలి. సమయం వినియోగించుకుంటూ మాకు నేర్పించు దేవా. 2, నీ కట్టడ నెరవేర్చడం మాకు నేర్పించు నాయన. 3వది మంచి వివేకం, మంచి జ్ఞాన హృదయం మాకు నేర్పుము. తెలివితేటలు కలిగి మా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో మీరు మాకు నేర్పించండి. ఇక చివరిగా దేవుని యొక్క వాక్యం 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించును గాక. ఈ 4వది చాలా శ్రేష్టమైంది. సమయం గురించి దేవుని సహాయం పొందాలి, ఆయన మనకు నేర్పించాలి. కట్టడలో నిలిచి ఉండడానికి ఆయన మనకు నేర్పించాలి. అంత మాత్రం కాకుండా ఆయన ఇచ్చే తర్బీదులో మంచి వివేకం, మంచి జ్ఞానం మనకు అవసరం. ఇక చివరిదిగా దేవుని చిత్తం తొట్టిపోకుండా, దేవుని చిత్తానికి దూరం కాకుండా నమ్మకంగా బ్రతకటం కూడా ఆయనే మనకు నేర్పాలి. కాబట్టి ప్రభా, నీ కాడి ఎత్తుకుని నీ యొద్ద నేర్చుకుంటకు నాకు సామర్థ్యం దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. రెడీ, ప్రార్థనలు ఏకీపించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మోషే మహాజ్ఞానవంతుడిగా ఉన్నతమైన పరిపాలన చేయడానికి నీవు అతనికి మంచి ఆలోచన ఇచ్చావు దేవా. సమయం వినియోగించుకుంటూ మాకు నేర్పించు అని ప్రార్థన చేశాడు. ఆ మాటతో పాటు మరికొన్ని విషయాలు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నీ వాక్యాన్ని నెరవేర్చడం మాకు నేర్పించు, మంచి జ్ఞాన హృదయం మాకు దయచేయము, నీ చిత్తము నెరవేర్చుట కూడా మాకు నేర్పించి సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం సదా మీకు తోడును గాక. ఆమేన్.